లేదు. ధ్యానము చేస్తూ కూడా మాకు అనుభవాలు రావట్లేదు. ఆ అనుభవాల గురించి ఏంటి అనేది ఇది మా యొక్క సబ్జెక్ట్లో కాన్సెప్ట్లో 7 అనుభవాలు అంటాం. దాని గురించి తెలుసుకుంటూ మరి ఇన్ని రోజుల నుంచి ఎన్నో పరిష్కార మార్గాలు, పరీక్షా సమయాలు ఎన్నో తెలుసుకున్నాం. దాని కౌంటర్గా ఒక విజయాన్ని సాధించాలి అంటే 7 రకాలు మన దగ్గర ఉండాలి. ఒక విజయం సాధించాలంటే అది దీపక్ చోప్రా గారు ఇచ్చిన సబ్జెక్ట్ అది. అది స్పిరిచువల్ ట్యాబ్లెట్లో కూడా మా దాంట్లో యాడ్ ఉంటుంది. కాబట్టి ఈరోజు దాన్ని కూడా తెలుసుకుంటాం. ఫస్ట్ 7 అనుభవాల గురించి తెలుసుకుంటాం మాస్టర్స్. 7 అనుభవాలు ధ్యానం మొదలుపెట్టిన తొలుతలో మనకి ఎన్నో అనుభవాలు కలుగుతుంటాయి. అనుభవం అంటే ఒక ధ్యానం ద్వారా కలిగే మాత్రమే కాదు, ఆధ్యాత్మిక అనుభవం అనేది ఈ క్రింది తెలిపిన విధంగా 7 రకాలు ఉంటాయి. ఏంటయి? ఇక్కడ ఆధ్యాత్మిక అనుభవం అంటే ధ్యానంలో మనం చూసే అనేక రకాలైనటువంటి మూడో నేత్ర అనుభవాల దగ్గర నుండి నిద్రలో కళల రూపంలో మనం పొందే ఎన్నో విషయాలు, ఆధ్యాత్మిక పుస్తకాల్లో మన కళ్ళకు కట్టినట్టుగా అర్థమయ్యే విషయాలు, సజ్జన సాంగత్యంలో మన అనుభవాలు పంచుకున్నప్పుడు మనకు ఎంతో కొత్త విషయాలు తెలుసుకునే విధంగా, మరి బయట జీవితంలో అకస్మాత్ అనుకోకుండా జరిగే అనేక రకాలైనటువంటి సంఘటనలు, కో ఇండికేషన్ ద్వారా ఆచార సంగత్యం ద్వారా పొందే అనుభవాలు చిట్ట చివరికి మనకు మన శరీరం మనసు పలకరించే వ్యాధులు వెరసి 7 రకాలు. వాటి గురించి ఈరోజు సవివరంగా తెలుసుకుందాం. ఒకటి, ధ్యాన అనుభవం అనేది సాధారణంగా ధ్యానంలో మనకు కలిగే అనుభవాలు. విశ్వశక్తి ఆవాహనం, మూడో నేత్రం సందర్శనాలు, వెన్ను అంతా నొప్పి, ఒళ్ళంతా నొప్పులు, శరీరం అంతా ఏదో పాకినట్లు ఉండటము, తల బరువుగా అవ్వటము, శరీరం పెద్దగా అయినట్లు లేదా సూక్ష్మంగా అయినట్లు ఉండటం, రకరకాల రంగులు కనిపిస్తుంటాయి, మాస్టర్స్ కనిపించటం, దేవుళ్ళు దేవతలు ఋషులు సూక్ష్మ శరీరయానంతో ఎన్నో లోకాలు దర్శించటం, అంతరాత్మ ప్రబోధం, ఇన్నర్ వాయిస్ వినిపించటం, సందేశాలతో కూడిన పదాలు వినిపించటం లేదా ఒక పాట రూపంగా రావటం మొదలైతే ఇన్ని రకాలు వస్తాయి ధ్యానం మొదలుపెట్టిన తర్వాత. ఇలా శక్తి పొందటం వలన వచ్చే అనుభవాలు ప్రారంభ దశలో ఉండేవి క్రమేపీ తగ్గుతూ వస్తాయి. ఆ తర్వాత మూడో నేత్ర అనుభవాలు మొదలవుతాయి. భగవంతుడు ఆత్మజ్ఞానం కనబడినప్పుడు వారి గ్రంథాలు చదివి ఆకలింపు చేసుకొని వారిని ఆచరణలో పెట్టాలి. భగవంతుళ్ళు ఎవరన్నా కనపడారంటే అప్పుడు వాటికి సంబంధించిన వాళ్ళ యొక్క గ్రంథాలు చదవాలి. ధ్యానంలో కలిగే అనుభవాలు ప్రారంభంలో అర్థం లేకపోయినా అది కొద్ది రోజుల్లో ప్రతి అనుభవం స్పష్టంగా అర్థమైంది. ఫస్ట్లో అర్థం కాకపోయినా నిదానంగా అర్థమవుతుంది. తెలియని వాటిని అర్థం కాని వాటిని సీనియర్ ధ్యానులను అడిగి తెలుసుకోవాలి. మీకు అర్థం కాలేదు, అది ఎక్కడ దొరుకుద్ది ఆ పుస్తకము? ఒక రమణ మహర్షి కానొచ్చాడు అంటే ఆయనకు సంబంధించిన బుక్స్ అన్ని మనం చదవాలి. అట్లా రకరకాలుగా ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే కానొచ్చారో వాళ్ళ పుస్తకాలన్నీ చదవాలి. దాని తర్వాత ఆధ్యాత్మిక పుస్తక పఠనం. గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం ద్వారా పొందే అనుభవాలు. పుస్తకాలు చదవటం వల్ల మనకు మొత్తం విషయాలన్నీ తెలుస్తాయి. ప్రపంచంలో ఉండే యోగుల జీవిత చరిత్రలు శ్రద్ధగా పఠనం చేస్తే వారి వారి అనుభవాలు, వారి వారి బోధనలు చక్కగా తెలుసుకోవచ్చు. అట్లా మనం చేస్తుంటే అవన్నీ తెలుసుకోవచ్చు. మహాయోగులు జీవిత చరిత్రలు చదవటం వల్ల వారు జీవితాంతం కష్టపడి సాధించిన ఫలితాలను మనం కొన్ని గంటల్లోనే, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే వాళ్ళు అనుభవించిన దాన్ని మనం కొన్ని గంటల్లో చదివి అన్ని సంవత్సరాలు కష్టపడకుండానే వారి ఆధ్యాత్మిక సారాంశాన్ని గ్రహించి మన ఆత్మ అభివృద్ధికి సోపానాలు చేసుకోవచ్చు. వాళ్ళు ఒకళ్ళు ఇప్పుడు పత్రిసారు ఉన్నారు, 30 సంవత్సరాలు ఈ భూమి మీద ఎంతో కష్టపడారు. అదే పత్రిసారు అనుభవం ఒక పుస్తకం చదివితే కొన్ని గంటల్లోనే చదివి దాన్ని కనుక మనం తెలుసుకుంటే సమయంలో ఎంత తక్కువతో మనం ఆనందాన్ని పొందవచ్చు. మనకు కూడా మంచి మార్గం దొరుకుతుంది. గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాలు ధ్యానం చేసి దుఃఖానికి కారణం తృష్ణ
అని తృష్ణ కారణం అవిద్య అని కనుగొని ప్రపంచానికి చాటి చెప్పాడు. మరి గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాలు ధ్యానం చేసి ఏం చేశాడు? దుఃఖానికి కారణం తృష్ణ అని తెలుసుకొని తృష్ణ కారణం అవిద్య అని కనుగొని ప్రపంచానికి చాటి చెప్పాడు మరి ఆయన సాధించి. కానీ మనము 6 సంవత్సరాలు కష్టపడకుండా ఒక నిమిషం కాలంలోనే దాన్ని చదివి ఆ విద్యను నాశనం చేసి తృష్ణను వీడితే దుఃఖం ఉండదు కదా. ఇప్పుడు అది చదివి మనం ఆచరిస్తే ఆ విద్యను నాశనం చేసాం, మనలో ఉన్నది అది వెళ్ళిపోయి తృష్ణ అనేది వీడితే దుఃఖం ఉండదు కదా అని తెలుసుకోవచ్చు కదా. ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం దాని గురించి? పుస్తక పఠనం ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకొని మనలో ఉన్న మూఢనమ్మకాలను మూర్ఖత్వాలను వదిలించుకుంటే మన పురోగతికి మనమే దారి ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాం. ఏంటి అసలు ఈ మూఢనమ్మకాలు? అసలు ఫస్ట్ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మెయిన్ పక్క పెట్టాల్సింది మూఢనమ్మకాలు. అవి ఎప్పుడో జరిగినాయి, అవి ఇంకా ఆవంతనే పట్టుకొని ఏలాడుకుంటూ పీక్కుంటూ వస్తున్నాం. ఆ మూఢనమ్మకాల వల్ల కొన్నాళ్ళు చూడాలి కదా, అవి చేయకపోతే ఏమన్నా వస్తుందా అనేది మనం చెక్ చేసుకోకుండా అక్కడే అత్తకపోతే, ఒక దివ్య చాపల్యంలాగా అక్కడే అత్తకపోతే ఈరోజు మనం ఎంత ఎదగపోవటానికి కారణము ఈ మూఢనమ్మకాల్లోంచి బయటపడపోవటమే కదా. మూర్ఖత్వాలను వదిలించుకుంటే మన పురోగతి మనమే దారి ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాం. మరి ఒకే పుస్తకాన్ని వేరు సమయాల్లో చదివినప్పుడు ఏం తెలుస్తుంది? వేరు విషయాలు ఆకలింపు వస్తాయి. ఒకే పుస్తకము ఒకసారి చదివినప్పుడు ఒకసారి ఒక రకం అర్థమైంది, ఇంకోసారి ఇంకొక రకంగా వస్తుంది. దానికి కారణం ఏంటి? మన ఆధ్యాత్మిక స్థితిలో అభివృద్ధి మార్పు జరిగి ఉండటమే. అంటే మన యొక్క చైతన్య ఇది మనం ఎదుగుతున్నప్పుడు దాన్ని ఇంకా కూలశంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మానవుడు చనిపోవటం అనే మాటలను తలుచుకోవటానికి భయపడతాడు. అసలు చనిపోవటం అనేది 2 పగుళ్ళ మధ్య నిద్రలాగా, 2 జీవితాల మధ్య విశ్రాంతి. అది ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటామో ఇక్కడ మనం చనిపోవటం అంటే భయం పోయి అది వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరిస్తాం. అప్పుడే మనం స్వయంగా అంటే స్వేచ్ఛగా ఎన్నుకొని తీసుకొని ప్రస్తుత జీవితాన్ని ఆనందమయంగా ఉండేలా చూసుకుంటాం. మన పురోభివృద్ధికి పయనించగలుగుతాం. పైన చెప్పిన విషయాలు అనేకం తెలియాలంటే ఏం చేయాలి? మనం యోగులకి రచించిన పుస్తకాల్లో దొరుకుతాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే యోగులు రచించిన పుస్తకాలలో ఎన్నో విషయాలు దొరుకుతాయి. కొద్ది రోజులు ధ్యానం చేసి మంచి ఫలితాలు ఎలా పొందామో అదే ధ్యానాన్ని జన్మల నుండి చేసి ఈ జన్మలో వారి అనుభవాల నుండి పుస్తక రూపంలో ప్రచురించిన ఎందరో ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. ఏ సొసైటీలలో ఈ పుస్తకాలు ఓన్లీ పిరమిడ్ సొసైటీలో కొల్లలు ఉన్నాయి. చదివిన విషయాల్లో మనసుకు అత్తుకున్నవి పుస్తకంలో రాసుకొని కనీసం 2 వారాల్లో కానీ లేదా నెల రోజుల్లో కానీ వాటిని తూచా తప్పకుండా ఆచరణ పెట్టాలి. పుస్తకం చదువుతున్నాము, ఆ చదివేటప్పుడు ఆ పుస్తకం పక్కన ఒక స్కేలు, ఒక పెన్సిలో లేకపోతే రెడ్డింగ్ పెన్నో ఏమన్నా మనకు అతుక్కున్నది ఏమన్నా అండర్లైన్ చేస్తున్నావా, లేకపోతే ఊరక పుస్తకం నవల్లాగా చదవబోతున్నావా? అది అండర్లైన్ చేసుకొని ఒక పుస్తకం మీద దాన్ని రాసుకొని, ఓహో ఇది నాలో ఏదో లోపించిందని తెలుసుకొని దాన్ని తూచా తప్పకుండా ఆచరణలో పెట్టి పుస్తకం మనం పూర్తిగా చదివిన తర్వాత ఎవరికైనా ఇవ్వాలి. ఒక పుస్తకం నీ దగ్గరకు వచ్చింది, ఎమ్మడే నువ్వు ఇంకోటికి ఇవ్వటానికి నీకు లేదు. ఫస్ట్ నువ్వు మొత్తం తెలుసుకోవాలి. ఆ పుస్తకం వచ్చిన తర్వాత పైన నీ పేరు, నీ ఊరు, నీ ఫోన్ నెంబరు రాసుకొని ఫస్ట్ పూర్తిగా దాన్ని చదివి నువ్వు అవపోసన పట్టిన తర్వాత ఇంకొకరికి ఇవ్వాలి. ఎవరో వచ్చి అడిగారని ఎమ్మడే ఇచ్చేస్తే ఈ విషయాల్లో కూసంత ఆధ్యాత్మిక స్వార్థం ఉండాలి. ఇక్కడ కొద్ది స్వార్థం ఉండాలి. స్వాధ్యాయం ఎప్పటి నుంచో చేస్తున్న వారు గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే అందరి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల పుస్తకాలు తప్పకుండా చదవాలి. ఇక్కడ మేము ఒకరియే చదువుతా అంటే కుదరదు, అందరి చదవాలి. ఆత్మకది ఒకనొక ఆత్మజ్ఞాని పుస్తకాలు చదివి వాటి నుండి నేర్చుకున్న తర్వాత
వేరొక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పుస్తకాలు చదవాలి. ఇది బాగా బాలకృష్ణ గారు చాలా వండర్ఫుల్ గా చెబుతారు. ఒకటే పట్టుకొని చదువుతామంటే కుదరదు, అన్ని పుస్తకాలు చదవాలి అంటారు. ఒకే పిలాపిసిని కానీ ఒకే మాస్టర్ని కానీ పట్టుకొని వేలాడకూడదు. ఆధ్యాత్మిక పుస్తకాల్లో కూడా ధ్యానం గురించి వివరంగా ఉన్నవి. నేను భగవంతుణ్ణి, నేను ఆత్మని, దేహాన్ని కాదన్న స్థాయి నుండి వ్రాసిన పుస్తకాలు చదివినప్పుడే మన నిజమైన ఆధ్యాత్మికలోకి ప్రవేశించగలం. ఎవరో ఏదో చేస్తారు, మనం కేవలం నిమిత్తం మాత్రం, మన చేతిలో ఏమీ లేదు, అంతా గురుకృప, పైవాడి దయ అన్న భావనలతో వ్రాసే పుస్తకాలు మనలో ఆధారపడే తత్వాన్ని పెంచుతాయే తప్ప నిజమైన ఆధ్యాత్మిక తారతోపదు. అంటే ఆధారపడే తత్వమైన పుస్తకాలు చదవటానికి వీలు లేదు. ఇక్కడ నిజమైన ఆధ్యాత్మికత అంటే నా సమస్యను నేనే సృష్టించుకున్నాను. ఏ సమస్య అయినా ఫస్ట్ ఈ సమస్య నేనే సృష్టించుకున్నాను, వాటికి పూర్తిగా నేనే బాధ్యుణ్ణి, నాలో కూడా భగవంతుని సమానమైన చైతన్యం ఉంది, దానిని మేలుకొలిపి నాకు నేనే నా సమస్యలకు తగ్గించుకుంటానన్న భావనతో కూడుకొని ఉండాలి. ఇక్కడ అన్నీ నువ్వే, ఇంకెవరికేం సంబంధం లేదు. పుస్తకం ఎట్టుండాలి? పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. ఒక బంగారు కడియం భూషణం వేసుకోవటం ప్రాపంచిక ఆభరణమైతే, మంచి ఆధ్యాత్మిక పుస్తకం చేతిలో ఉండటం ఆధ్యాత్మిక ఆభరణం అని అర్థం చేసుకోవాలి. వెనక వాళ్ళు కడియాలు వేసుకుంటే ఎంత గొప్పవాళ్ళు అంటారు. ఈరోజు ఆధ్యాత్మిక మాస్టర్ల దగ్గర ఒక పుస్తకం ఉండటం కూడా అంత అంత గొప్పది. కనుక స్వాధ్యాయం అనేది అంత ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రం. దీని ద్వారా అంతులేని జ్ఞానం తెలుసుకునే అవకాశం ఉంది. తద్వారా ఆరవ శరీరమైన విశ్వమయ కోశాన్ని పూర్తిగా ఉత్తేజపరిచే అవకాశం ఎంతో ఉన్నది. దాని తర్వాత వచ్చేది ఏంటి? సజ్జన సాంగత్యం. మనకు ధ్యానంలో కలిగే అనుభవాలు, పుస్తకాలలో చదివిన తెలుసుకున్న జ్ఞానాన్ని మన అనుభవాలుగా వేరే ధ్యానులతో లేదా ధ్యానంపై ఆసక్తి కనిపించే వారితో పంచుకోవటాన్ని సజ్జన సాంగత్యం అంటారు. ఇప్పుడు జరిగేదంతా ఇదంతా సజ్జన సాంగత్యం. మనకు వచ్చిన అనుభవం లేదా పుస్తకాల ద్వారా పొందిన జ్ఞానాన్ని నలుగురితో పంచుకున్నప్పుడు మనకు చాలా విషయాలు అవగాహనకు వస్తాయి, చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఎలా అయితే తల తన్నేవాడు ఉంటే తాడిని తాడేవాడు తన్నేవాడు ఉంటాడు అన్నట్టుగా మనకు తెలిసింది కొంతే, తెలియాల్సింది చాలా ఉంది అని అనుకోవాలి. అందరి అనుభవాలు, వారి జ్ఞానాన్ని విన్న తర్వాత అవగతం అవుతుంది. తెలిసింది నీటి బొత్తంతా, తెలియాల్సింది సముద్రం అంతా. తెలిసింది నీటి బొట్టే, కానీ తెలవాల్సింది సముద్రం అంతా. నా నుండి మనకు అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. మరి అనుభవాన్ని పంచుకోకపోయినా కూడా మరింత జ్ఞానాన్ని పొందే అవకాశం కోల్పోతాం. పంచే కొద్దీ పెంచబడుద్ది. ఏంటది? జ్ఞానం. జ్ఞానం అన్నది బావిలో నీరు లాంటిది, తోడే కొద్దీ ఊరుతుంది, తోడకపోతే నుయ్యి పాడైపోతుంది, మనం గమనిస్తూ ఉంటాం. అలాగే మన అనుభవాల్ని అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పటం వల్ల మనలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ఎంతో పెరుగుతుంది. ఈ పాయింట్ బాగా గుర్తు చేసుకోవాలి. ఎంతమందికి పంచుతున్నాం, ఇంకా పంచనోళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పుడు ఏమి దూరం చేసుకుంటున్నాం? ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని దూరం చేసుకుంటున్నాం. మన అనుభవం వేరు వాళ్ళకి ప్రోత్సాహకరంగా మారి వారి అవగాహనలోకి మార్పు కారణభూతం అవుతుంది. అలాగే మిత్రలాభం ఎంతగానో పొంది మనం మరింత ఆనందాన్ని పొందుతాం. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి వేరొక వ్యక్తికి చేయగలిగిందంటూ ఏమైనా ఉంది అంటే, ప్రపంచంలో ఇంకొక వ్యక్తికి చేయగలిగింది ఏమైనా ఉందంటే ధర్మబద్ధంగా అది కేవలం వారి ఆత్మ అనుభవానికి ఇతరులకు పంచటమే. ఈ భూమి మీద నువ్వు ఇంకోటికి చేయగలిగింది ఏంటంటే నీ అనుభవాన్ని ఇంకోటి పంచటమే. సంగీతానికి సంబంధించింది కానీ, నృత్యం గురించి కానీ, కళలు ఏవైనా, భాషలు కానీ, వంటకాలు కానీ, ఏ విద్యలోనైనా నేర్చుకునేది ఎంతైనా ఎప్పుడు ఎలా అయితే ఉంటూనే ఉంటుందో, సంగీతంలో కానీ ఏదైనా ఉంటుందో, అలాగే నిత్య జీవితంలో సజ్జన సాంగత్యంలో కూడా తెలుసుకునేది ఎంతైనా ఉందని గ్రహించాలి. ఎంతో విశేషంగా మనం తెలుసుకునేది సజ్జన సాంగత్యంలో. భజగోవిందంలో శ్రీ ఆదిశంకరాచార్యులు చెబుతారు, కాంతే కాంత ధనగత చింత, కాంతే కాంత ధనగత చింత, వాతుల కిం తవాస్తిం నియంత, త్రిజగతి సజ్జన సంగతి రేక, భవతి భవార్చన తరుణే నౌక, భజ గోవిందం
గోవిందం గోవిందం భజ మూఢమతే. సంసారం అనే సాగరాన్ని దాటటానికి ధనము కొంత పట్ల ఉన్న వ్యామోహం కన్నా, సాగరాన్ని దాటటానికి ధనము కాంతం పట్ల ఉన్న వ్యామోహం కన్నా సజ్జన సాంగత్యం అనేది ఒక సులువు చేసిన అది ఓడ మాదిరిగా మనల్ని దాటేట్టు చేస్తుంది. సంసారానికి ధనము ఉన్న వ్యామోహం కన్నా కూడా సజ్జన సాంగత్యం అనేది ఒక ఓడలాగా మనల్ని దాటేటట్లుగా ప్రయాణించాలి. సజ్జన సాంగత్యం అనే ఆధ్యాత్మిక సూత్రం మనలో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయటానికి మంచి అవకాశం. ఈ అంశాన్ని ధ్యాన ఆరోగ్య కేంద్రాలు వారం జరిగే ధ్యాన క్లాసులు ఏర్పాటుతో చేయటం జరుగుద్ది. స్పిరిచువల్ టాబ్లెట్స్ ప్రాజెక్ట్ వాళ్ళు అవకాశం కలిగినప్పుడల్లా ఎటువంటి సంకోచం లేకుండా మనల్ని మనం వ్యక్తపరుచుకోవటానికి ప్రయత్నించాలి. దీనిని ఊర్ధ శరీరమైన నిర్వాణమయ కోసం ఉత్తేజం అవుతుంది. నేను అనేది ఎప్పుడు శూన్యంగా ఉంటుంది. మన అనుభవాన్ని ఇతరుల్లో పంచుకొని మరి ఇతరుల అనుభవాలు మనం విన్నప్పుడే మనల్ని మించిన వారు ఎప్పుడూ ఉంటారని విషయం తెలుసుకొని మనలోని గర్వాన్ని శూన్యం ఉంచుకోగలుగుతాం. కాబట్టి సజ్జన సాంగత్యం చాలా ముఖ్యమైనది. ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన తర్వాత అహంకారం అనే 2 కొమ్ములు వస్తాయని పత్రిసారి ఎప్పుడు చెబుతుంటాడు. ఎక్కడ పోతాయంటే ఈ సజ్జన సాంగత్యంలోనే వాళ్ళకి తెలుస్తుంది అంటారు. అంత విశేషమైనది సజ్జన సాంగత్యం. నెక్స్ట్ కళలు. మన గాఢ నిద్రలో కళలు కనటం అందరికీ అనుభవపూర్వకంగా తెలిసిందే. ఆలోచనలు ఎక్కడో సంచరించటం దగ్గర నుండి నిద్రలో కళల రూపంలో వెళ్ళటం వరకు అన్ని సూక్ష్మ శరీర యాత్రలే. కళలో ఎక్కడో తిరుగుతుంటాం. ఇవన్నీ సూక్ష్మ శరీరం చేస్తూ ఉంటుంది. మనం నిద్రపోయినప్పుడు నిద్రలోకి జారిపోయి పూర్తిగా స్పృహ కోల్పోగానే మన సూక్ష్మ శరీరం భౌతిక శరీరం బయటికి రావటం, సూక్ష్మ లోకల్లో ఆస్ట్రల్ వరల్డ్లో వ్యవహరిస్తూ చనిపోయిన స్నేహితులని బంధువులని అక్కడ కలుసుకుంటూ భూమిలోని పరిస్థితులు లోబడి ఉంటుంది. మన భౌతిక శరీరాన్ని మంచం మీద వదిలేసి ఎక్కడ కావాలంటే అక్కడికి పోయి రావచ్చు. సూక్ష్మ లోకాల్లో తిరిగి ఎంతో శక్తిని జ్ఞానాన్ని పొందిన తర్వాత తిరిగి సూక్ష్మ శరీరం మెల్లిగా భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ప్రతి రాత్రి మనకు వచ్చే కళలను బట్టి అవగాహన చేసుకొని నిత్య జీవితంలో ఆచరించడం ద్వారా ఎంతో ఆత్మ పరిణితి పొందుతాం. ఈ కళలన్నీ కూడా ఒక పుస్తకం రాసి పెట్టుకోవాలి. ఆ కళలు డ్రీమ్స్ అసలు ఏంటి అనడంలో ఎలాంటి అతియోశక్తి లేదు. ఇది భవిష్యత్తుకు సంబంధించిన ప్లానింగ్. ఇదంతా కళలు అనేవి మనకు అర్థం కాని విధంగా మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మన సంబంధ బాంధవ్యాలు వాటితో ఉన్నట్లుగానే అనిపిస్తాయి. కానీ దానిని ఆధ్యాత్మికను జోడించి చూడటము, అన్వయించుకోవటం మూలాన వాటి ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాము. వాటిని మిస్ చేయకూడదు, అసలు తెలుసుకోవాలి. ఎంతో నేర్చుకుంటాం. మన కళల్లో ప్రాణం ఉన్న మనుషులు, జంతువులు, ప్రాణం లేని వాటికి సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి అంటే ఇల్లు, ఇంటి ఆవరణ, వాహనాలు మనకు ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి. మనం రోజు వీటితో ఉన్నందున అవి కనిపిస్తున్నాయని అనుకుంటాం. సహజంగా ఇవన్నీ మనం రోజు చూస్తాం, కానీ ఏది కూడా ఊరకే కనిపించదు. ఇది పాయింట్ రాసుకోవాలి. ఏది ఊరకే కనిపించదు. ఆయా వస్తువుల ద్వారా, ప్రాణుల ద్వారా, వ్యక్తుల ద్వారా సింబాలిక్గా మనం నేర్చుకోవాల్సింది తెలియజేసేందుకే కళలు వస్తాయి. ఇక్కడ ఈ పాయింట్ రాసుకోవాలి. కంపల్సరీ కళల్లో ఏమొచ్చినా అవి నీకు మార్గం చూపించడానికి వస్తాయి. కాబట్టి కంపల్సరీ ఈ రోజు నుంచి ఈ కళల్ని గురించి నేను రాసుకొని దీన్ని ప్రయత్నం చేయాలి అనేది ఉండాలి. ఉదాహరణకు కళల్లో లేదా భౌతికంగా చీమలు కనపడితే మనం బాగా కష్టపడాలి అని, ముందు ఉన్న వారిని అనుసరించాలని, ఒకదాని వెనకట వెళ్ళటం అని అర్థం చేసుకోవాలి. ఇంట్లో నిజంగా చీమలు కనపడితే వెంటనే ఏం చేస్తాం? ఇవన్నీ పాటించడం ద్వారా భౌతికంగా ఏం కొడతాము? గ్యామాక్సిన్ చల్లకుండానే చంపకుండా వాటిని పాలదోలవచ్చు. ఏమన్నా మందు కొట్టేస్తా, అట్లా కాదు. ఒక క్రమశిక్షణగా పోతున్నాయి. దీని ద్వారా నేను కష్టపడటం అనే గుణం ఆ భగవంతుడు నీకు చెబుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఏమడే ఏదో ఒక మందు చల్లి చంపేస్తావు. కళల్లో ముసలి వాళ్ళు కనిపిస్తే అది ఆధ్యాత్మిక బద్ధకాన్ని సూచిస్తుంది. ఇంకేమి లేదు, ఇంకేం నేర్చుకుంటాం, ఇన్ని సంవత్సరాల నుంచి రోజు పాల్గొంటున్నాం, ఇంకేముందిలే
అని ఆధ్యాత్మిక బద్ధకంగా ఉన్న వాళ్ళందరికీ కళ్ళలో ఎవరు కానొస్తారు? ముసలి వాళ్ళు కనిపిస్తే, కళ్ళల్లో ముసలి వాళ్ళు కనిపిస్తే ఆధ్యాత్మిక పద్యాంశది వాళ్ళకి రిటైర్డ్ స్టేజ్లో ఏ పని మేము 5 టాబ్లెట్లో 5 తప్పులుగా ఖాళీగా ఉండవద్దు, మనం చేయాల్సిన పనులు పక్కన పెట్టిన వాళ్ళకి కనిపిస్తారు. ఇది కూడా నెక్స్ట్ చదువుతాను ఈ కాన్సెప్ట్. కాబట్టి కళల్లో ముసలి వాళ్ళు కానొస్తారు. తర్వాత బైక్ కానొచ్చింది అనుకో, మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలని కనిపిస్తుంది. బైక్ ఏదైనా కానిస్తే నీ వ్యక్తిగత జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అదే కత్తెర అక్కర్లేని సంబంధాల విషయాలు మెయింటైన్ చేయకుండా ఎప్పటికప్పుడు కట్ చేయాలని అనిపిస్తుంది. భౌతికంగా కత్తెర మిస్ అయింది అనుకో, లేదా కత్తెర ఏదన్నా ఇరిగిపోయి ఏదో జరిగింది అనుకో, ఏం చేయాలి? అక్కర్లేని సంబంధాలు మెయింటెనెన్స్ చేయకుండా ఎప్పుడప్పుడు కట్ చేయాలనిపిస్తుంది. ఇలా అనేక రకాలైన అనుభవాలు పరోక్షంగా మనలో వృద్ధి చేయాల్సిన గుణాలను తెలుపుతాయి అన్ని. ఇలా సర్వత్రా భగవంతుడు నిండి ఉన్నాడన్న దానికి అనుగుణంగా ప్రతి వస్తువు, ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి ఎంతో జ్ఞానాన్ని మనకు అందించటానికి తాపత్రయపడుతుంటాడు. వాటిని ఎప్పుడప్పుడు గమనించి వాటి జ్ఞానాన్ని పొంది ఆచరించటం ద్వారా ఏం పొందుతాం? ఆత్మ జ్ఞానాన్ని పొందుతాము. వాటిని ఆచరించడం ద్వారా మనం ఆత్మ జ్ఞానాన్ని పొందుతాం. కో ఇండికేషన్, ఒకేలాంటి సంఘటనలు, మనకు ఒకేలాంటి విషయాలు 1-10 సార్లు ఎదురవుతుంటాయి. వాటిని గుర్తించి ఈ విషయమై నేనేం నేర్చుకోవాలి, 1-10 సార్లు ఏదన్నా ఇదైతుంటే దీని గురించి నేనేం నేర్చుకోవాలనే ఆధ్యాత్మిక కోణంలో దాన్ని పరిశీలించడం ద్వారా మన ఆధ్యాత్మిక ప్రగతి మరింతగా పరిణిత చెందుతుంది. అంటే మనల్ని ఉన్నత స్థితి నుండి ఉన్నతమైన స్థితికి పెంచుకోవటానికి దోహదపడుతుంది. మన స్థితిని పెంచుకోవచ్చు. మనకి ఎదురయ్యే శకునాలు, సూక్ష్మ శరీరం చూసి గ్రహించటం కూడా జ్ఞాన నేత్రమే, సందర్శనమే. అంటే అవగాహన శక్తి పెంచుకోవటం, చూసి దాన్ని గ్రహించి దీని ద్వారా నేనేం నేర్చుకోవాలి అన్న తపనతో ఉన్నప్పుడు అవి మనకు ఎంతో జ్ఞానాన్ని అందివ్వటానికి సిద్ధంగా ఉంటాయి. కారణకార్య సంబంధం లేకుండా ఏది కూడా మనకు ఎదురుపడదు. వాటి నుండి మనం నేర్చుకున్నదే ఉన్నప్పుడే అవి కనిపిస్తాయి, ఎదురవటం జరుగుతుంది. ఇక్కడ కార్య సంబంధాలు నువ్వు డిజైన్ చేసుకొని వచ్చావు కాబట్టి అవి నీకు ఎదురవుతుంటాయి. ఉదాహరణకు కళ్ళల్లో చెప్పులు కనపడటం లేదని వెతుక్కోవటము, ఆ మర్నాడు ఎవరో నా చెప్పులు కనిపించలేదని చెప్పటం, ఆ తర్వాత చెప్పులు తెగిపోవటం, ఇలా ఒకే రకమైన సంఘటనలు వరుసగా కో ఇండికేషన్ ఎదురవటానికి నిజ జీవితంలో గమనిస్తే ఆ చెప్పులు అనేది పాదాలకు మంటి అంటకుండా, మన పాదాలు ఏమి గుచ్చుకోకుండా రక్షణగా వేసుకుంటాం. అంటే సంఘం తాలూకు మట్టిని అంటించుకోకుండా, సంఘంలో ఎలాంటి తప్పులు చేయకుండా ఉండమని సూచిస్తాయి. ఎట్లయితే నీ పాదాలు సేపు ఉంటాయో సంఘంలో కూడా ఎలాంటి తప్పులు లేకుండా సూచిస్తాయి. అంటే మనం సంఘంలో ఏది చెయ్యాలో అది చేయకూడని ఏదో చేస్తున్నామని తెలియజేస్తాయి. ఇంకా వివరంగా తెలుసుకుంటే సంఘం నుండి ఎలాంటి విమర్శతో కూడిన మాటలు, బాధ కలిగించే విషయాలు తీసుకోకుండా, గోడకు ఒక బంతి విసిరినట్టు అది వెనక్కి ఎలా అయితే వెళ్ళిపోద్దో అలా సంఘం నుండి వచ్చిన ప్రతికూలమైన దాన్ని తీసుకోకుండా ఒక గోడలా ఉండాలి. అలాగే మన సంగమానికి ఏమి ఇవ్వాలి? ఎల్లప్పుడూ ప్రేమ, దయ, జాలి, కరుణ, వాత్సల్యం, క్షమ, త్యాగి, శాంతి, శుచిత్వం, వినయం, సత్యాన్ని మాత్రం ఇవ్వాలి. ఇలా మనం ముందు చెప్పినట్టుగా పరిపూర్ణంగా ఉన్నప్పుడు చెప్పులు ఏమొస్తాయి? బహుమతిగా రావటం మనం కనుక్కున్నాం. చెప్పులు ఎప్పుడూ లేనంతగా మెత్తగా ఉండి హాయిగా పాదాలు అన్నటువంటి మొదలైన వాటి కళల్లో బాగా స్మూత్గా ఉండి బాగా నడుస్తున్నట్టు కూడా అనుభవాలు వస్తాయి. ఇవన్నీ సమాజంలో మన ఎలాంటి తప్పులు చేయకుండా జీవిస్తున్నట్టు గుర్తించాలి. కో ఇండికేషన్ గురించి మరింత వివరంగా తెలియాలంటే ఏం చేయాలి? పర్సు వేది పాల్ కోయల్ అనే పుస్తకం చదవాలి. అడుసు తొక్క నేల కడగ నేల అన్న నానుడి తానవ్వక ఇతరులు నప్పించుకొని తిరుగువాడు ధన్యజుడు సుమతి అన్ని దాన్ని ప్రత్యేక సంబంధాల్లో మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. సత్యంతో కూడిన పద్యాలు. అలాగే ఒక కలవ పువ్వు కలలో ఎవరో ఇచ్చినట్టు, లేదా ఎన్నో కలవలు చూడటం, పూలవాడి దగ్గర నుంచి కలవలను చూడటం, కలవకు చంద్రుడు ఎంతో దూరం లాంటి పాటను పదే పదే వినటం, పిల్లలు కలవ పువ్వు బొమ్మను విరేలుతో పంచటం,
జరిగినప్పుడు కోఇండికేషన్ దాన్ని అర్థం చేసుకోవటానికి మనం కలవ పువ్వును గమనించినట్టయితే బురద నుండి వచ్చిన ఎంతో అందమైన పుష్పంగా వికసించటం, నెట్ట నిలువుగా స్థిరంగా ఉండటం, కలవల నీటిని కూడా అంటుకుంటే తామరాకు మీద నీటి బొట్టుగా ఉండటం గమనిస్తాం. తామర పువ్వు ఎందుకు పనికిరాని అసమైన బురద నుంచి అతి సహజంగా నిట్టి నిలువుగా ఎదిగి అందమైన పువ్వుగా దర్శనమిస్తుంది. అదేవిధంగా ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలు పరంలో ఒకసారి దుశ్సాధ్యం అనుకునే సంఘటనలు ఎదుర్కావటం సహజం. దీన్ని మనం అప్పటికీ బురదమయ జీవితం పోలిస్తే అటువంటి పరిస్థితులను కూడా తనను తాను అత్యున్నతమైన స్థితిలో లేదా సంపూర్ణమైన ఆనందమయ స్థితిలో నెట్టుకోగలగటానికి అవసరం ఎప్పుడూ ఉంటుంది అనేదే అందమైన తామర పువ్వు. ఇక్కడ తామతు అనేది ఇంకా చావే గతి అన్న విపరీతమైన కష్టాల్లో ఉన్న వారికి వచ్చే మంచి అవకాశం సమానం. అంతేకాక పద్మపత్ర విభువాంశ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపినట్టు, అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉన్న సూక్తి మనం ప్రతి క్షణం ఎలా జీవించాలో తెలుపుతుంది. వెరసి కృష్ణపరితి సమయంలో నుండి కూడా ఆత్మస్థైర్యం, ఆత్మ సంకేతం అర్థం చేసుకొని బయటపడగలం. మరి చేసే పనికి మట్టి అంటుకోకుండా చేయగలటం అంటే రెండు విషయాలు తామర పువ్వుని అసలు ఎక్కడైనా మనం పనిచేస్తున్నాం అంటే మన చేతికి మట్టి అంటుకోకుండా మనం చేయాలి. అందుకే నేర్చుకున్నంత గోరంత నేర్చుకోవాల్సింది కొండంత, నేర్చుకున్నది గోరంత నేర్చుకోవాల్సింది కొండంత అనే అర్థం తెలిపే విధంగా కోఇండికేషన్ ద్వారా పొందే జ్ఞానం మనం ఎప్పుడూ కూడా ఎరుకుతో నడిపించడానికి మూల చైతన్యం తాను ప్రయత్నంలో తాను మనం నేర్పించుకుంటూ ఎప్పుడు ఉంటుంది. కనుక ఎప్పుడు ఎరుకుతో జీవించడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఎట్లుండాలి? ఎరుకుతో జీవించడం నేర్చుకుంటానికే సర్వత్రా నిండి ఉన్న చైతన్యం కోఇండికేషన్ ఒకేలాంటి శకునాలు రూపాల్లో ఎదురవుతుంటాయి. మరీ ముఖ్యంగా ఇది ఇతర సామ్రాజ్యాలతో మనకి ఎంతో సామరస్యంతో నెలకొల్పుతుంది. పైన తెలిపిన 6 రకాల అనుభవాల నుండి నేర్చుకోవటం తెలియకపోతే 7వది స్థూల శరీరం, భౌతిక శరీరం వ్యాధిని అనుభవంగా పొంది దాని నుండి మనం నేర్చుకోవాల్సి. ఈ 6 నేర్చుకోకపోతే ఏమొస్తుంది? 7వది భౌతిక శరీరం మీద, స్థూల శరీరం మీద వ్యాధిలాగా వస్తుంది. అదేంటి? ఆచార సాంగత్యం, రెగ్యులర్ లైఫ్ కౌన్సిలింగ్, ఓన్లీ స్పిరిచువల్ టాబ్లెట్స్ అని ఉంటాయి. ఇదేంటో తెలుసుకో. సాధనలో మొదలైన శైలిలో ఎప్పుడు అన్నిటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు మన స్థితిని మనం సరిగా అంచనా వేసుకొని ఎప్పటికప్పుడు సాధన పరిస్థితిలో లేదా నేర్చుకునే విషయంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ చదవలసిన పుస్తకాలు, కలవలసిన మాస్టర్లు మొదలైన సవివరంగా తెలుసుకోవటం కోసం ప్రతి 15 రోజులు లేదా నెలకొకసారి పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం నిష్ఠాతులతో కూర్చొని చర్చించడానికే రెగ్యులర్ లైఫ్ కౌన్సిల్ లేదా ఆచార సాంగత్యం అంటాం. మేము ప్రతి ఆదివారము ఎలాంటి అనారోగ్యాలకు ఉన్నాయి ఫ్రీగా కౌన్సిలింగ్ చేస్తాం. బయట ప్రాపంచిక జీవితంలో మనం ఒక వ్యాపారం లేదా ఒక ప్రాపంచిక విద్య అభ్యసించినట్టు ప్రత్యేకించి రంగంలో నిష్ఠాతులైన వారిని కలిసి మరింత సమర్థవంతంగా వ్యాపారం నిర్వహించే మెళుకులను తెలుసుకోవటం, నేర్చుకుంటున్న ప్రాపంచిక విద్యల్లో కలిగే సందేహాలను నివృత్తి చేసుకోవటం అనేది ఎలా చేస్తామో అలాగే ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నప్పుడు కూడా మన సందేహాల గురించి, మన సాధన గురించి మరిన్ని మెళకువలు తెలుసుకోవటం క్రమం తప్పకుండా అనుభవ జ్ఞానంతో వ్యక్తిగతంగా చర్చలు జరపటం అనేది కూడా అత్యవసరం. ఎట్లయితే బయట ఒక వ్యాపారం కానీ ఏదైతే మనం కలుసుకొని మెళకువలు ఇట్లా కూడా తెలుసుకోవాలి. పూర్వకాలంలో పరికించి చూసే సంసార జీవితంలో ఉన్న వ్యక్తి లేదా కుటుంబం వారికి స్థాయికి మించిన సమస్య ఎదురైనప్పుడు ఊరకనే తలలు బద్దలు కొట్టుకోకుండా తమ గురువు లేదా ఆచార్యుల వద్దకు వెళ్ళి ఒక రోజంతా గడిపొస్తారు. పూర్వకాలంలో ప్రతి ఊరు బయట ఎక్కడో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆ సమయంలో గురువులో సౌద్భంతో తనకున్న 3వ నేత్రం సహాయంతో సమస్య మూలం ఉందో కనుక్కొని దానికి తగిన సాధన మార్గాన్ని సూచించేవారు. వాళ్ళు దాన్ని ఆచరణలో పెడితే సమస్య దానికదే నివారణ అయ్యేది. దీనిని అప్పుడు ఆచార సాంగత్యంగా పేర్కొనేవారు. రాను రాను మానవుడు నవీనంగా తయారై తనలోని తెలియని తనాన్ని గురువు గారి వద్ద ఒప్పుకునేంత సహృదయం లేక అసలు ఆచార్యులు లేదా గురువులు అనే సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కాలక్రమేణా ఏమైంది? సైకోసొమాటిక్ సమస్య రూపంలో కుల గురువు స్థానంలో డాక్టర్లు కూర్చోబెట్టడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి తలకు మించిన సమస్యలు వచ్చినప్పుడు అది మానసిక తలంలో ఉంటుంది. దానిని తగ్గించే ఉపాయం కనుక్కోకుండా మొండిగా
మన మనసులో ఎప్పుడైతే మనతో మోస్తూ ఉంటామో క్రమేపీ అది ప్రాణమయ శరీరాన్ని తద్వారా భౌతిక శరీరాన్ని తప్పక పాడు చేస్తుంది. మానసిక తలంలో దానికి నివారించే మార్గమైన ఆచార సాంగత్యం లేదా రెగ్యులర్ లైఫ్ కౌన్సిలింగ్ను మనం తెలుసో తెలియకో పక్కన పెడితే దానిని భౌతిక తలంలో అంటే శరీరంలో వ్యాధి రూపేణ తీసుకొచ్చే దృష్టికి దిగుతారు. అప్పుడే మనకు అనేక రకాలైన వైద్య విధానాలు ఆచరించవలసిన పరిస్థితి వెరసి పూర్వకాలంలో ఆచార సాంగత్యం ప్రస్తుతం ధ్యాన ఆరోగ్య కేంద్రాలు ప్రతి 15 రోజులు లేదా నెల జరిపే స్పిరిచువల్ లైఫ్ కౌన్సిలింగ్ రెండూ సమానమే. ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. అనారోగ్యంగా ఉన్నవారు తమ వివరాలను పొందిపరిచి తమ సమ్మతిని తెలియజేస్తే ధ్యాన ఆరోగ్య నిష్ఠాతులు వారు వ్యక్తిగతంగా కానీ ఉత్తరం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ఆన్లైన్ హోమ్ విజిట్స్ ద్వారా కానీ ఎప్పటికప్పుడు లవ్ కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతం స్పిరిచువల్ టాబ్లెట్ చేస్తుంది ఇదే. ఈ కౌన్సిలింగ్ ద్వారా నేర్చుకున్న వారు పూర్తిగా ఓపెన్ మైండ్లో ఉండాలి. తమ కలిగిన ధ్యానానుభవాలు, కళలు, ఇబ్బందులు, సందేహాలు, తాము ఉన్నట్టు పరిస్థితి, కాలదలుచుకున్న స్థితి ఇలా తమ గురించి తాము సీనియర్ మాస్టర్ వద్ద పూర్తిగా ఎడమర్చి చెప్పినప్పుడు వాళ్ళు తమకున్న అనుభవంతో ధ్యాన సమయాన్ని పెంచాలా, తగ్గించాలా, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎవరిని కలవాలంటే విషయాలు మళ్ళీ నెలల సరిపడా ప్రణాళిక ఇవ్వటం జరుగుతుంది. దీన్ని ఎంత నిక్కచ్చిగా మనం పాటిస్తే అంత తొందరగా మన దగ్గర అర్థం కాని పరిస్థితి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. భౌతికంగా ఒకనొక భాగంలో కలిగే ఇబ్బందికి బుద్ధి స్థాయిలో ఏదో అవగాహన లోపం ఉంటుంది. అది సీనియర్ మాస్టర్తో సజ్జన సాంగత్యంలో కూర్చున్నప్పుడే తెలుస్తుంది. మరో ముఖ్యమైన విషయం, ఎలాగైతే ఇతర భౌతిక వైద్య విధానం యొక్క పరీక్షల్లో స్కోల్ స్కానింగ్, ఎక్స్రే మొదలైనన్ని జబ్బు స్థితి సరిగా తెలుస్తుందో, వాళ్ళు స్కానింగ్ తీసి ఎట్లా తెలుస్తుందో సమానంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనకు కలిగే అనుభవాలు, కళల్లో అనుకోకుండా జరిగే సంఘటనలు మన స్థితిని సరిగా అంచనా వేయవచ్చు. వాళ్ళకి స్కానింగ్ ఎట్లో మన కళల్లో కలిగి వచ్చే అన్ని కూడా స్పిరిచువల్ టాబ్లెట్ స్కానింగ్. అది మనం ఏ మెట్టులో ఉన్నామో తెలిస్తే దానిని బట్టి సాధనా కార్యక్రమాన్ని లేదా అవగాహన లోపాన్ని సరిచేసుకోవచ్చు. ధ్యానం చేస్తూ ధ్యాన క్లాసులు హాజరవుతున్నప్పుడు అవసరమైన సీనియర్ ధ్యానులతో సంభాషించినట్టు కళలు రావటం సహజం. అప్పుడు వారితో ప్రత్యేకించి ఆచార సాంగత్యం జరిపి బుద్ధి స్థాయిలో, ఆత్మస్థాయిలో అవగాహన లోపాలని సర్దించుకోవాలి. బుద్ధి స్థాయిలో ఏది ఇట్లా క్లాసులు హాజరైనట్టు కళల్లో ధ్యానం చేసి ఉన్నట్టు బుద్ధి స్థాయిలో, ఆత్మస్థాయిలో అవగాహన లోపాలని, మనలో ఉన్న లోపాలని సర్దించుకోవాలి. ఈ సందర్భంలో యోగి వేమన గారు చెప్పిన పద్యం, గురిని శిక్ష లేక గురుతెట్ల కలుగునో అర్జునకైనా వాని ఎప్పకైనా తాళం చెవి లేక తలుపులు ఎట్ల ఊడునో విశ్వధాభిరామ వినరవేమ అన్నాడు. అంటే తాళం చేయలేని తలుపులు ఎట్టొస్తాయి? ఇది కూడా అంతే. మనం ఏ విద్య నేర్చుకోవాలన్నది విద్యలో నిష్ఠాతులైన గురువు వద్దకు వెళ్ళి వాళ్ళు చెప్పిన విధంగా సాధన చేసినప్పుడు మాత్రమే సరైన ఫలితం కలుగుతుంది. ఈ ఆచార సాంగత్యంలో మనం అవగాహన కల్పించుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఆధ్యాత్మిక మార్గంలో పయనించేటప్పుడు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం వంటి ఇతర పద్ధతులతో పాటు ఆచార సాంగత్యంలో కూడా ఒకటి దాని అవసరం వచ్చినప్పుడు నిజానికి దానికి అదే జరుగుతుంది. అనుడు నానుడి ప్రకారం జరుగుతుంది. దీన్ని పక్కదారి పట్టించి గురువు సమక్షంలో మాత్రమే ఆత్మ విద్యను అభ్యసించాలి, లేకపోయినట్లయితే ఏవో జరుగుతాయనేది సమాజంలో పాత చింతకాయ పచ్చడి భావాలు. నిజానికి మన శ్వాసే మన గురువు లేకుండా అనేది సమాజంలో ఏం చెబుతారో మన శ్వాసే మన గురువు. ధ్యానం చేస్తూ ఉంటే మన గురువే మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఆ సమయానికి మనకి చెప్పవలసింది చెప్తాడు. ఇక్కడ గురువు అంటే జ్ఞానం. అది ఒక ఆధ్యాత్మిక పుస్తకం కావచ్చు, మరొక ధ్యాని కావచ్చు, ధ్యానంలో ఎదురయ్యే ఆధ్యాత్మిక అనుభవం కావచ్చు. మనం చేయవలసిందల్లా గురు సాంగత్యం మాత్రమే. అవకాశం కలిగినప్పుడు దాన్ని దూరం చేయకుండా ఉంటే చాలు. పైన తెలిపినట్లు మనసా వాచా కర్మణ జ్ఞానాన్ని తెలుసుకునే నేపథ్యంలో విజ్ఞతతో దాపిరికం లేకుండా ఉన్నవారి నుంచి మంచి గురువు దొరకటం ఎంత ఖచ్చితమో, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునే విజ్ఞత లేని వారి కూడా మోసగించే గురువు దొరకటం, మోసగించబడటం అనేది సహజం. లోపల ఎట్టుంటే అలాంటి గురువులే దొరుకుతారు. తమను తప్పుదారి పట్టించారని గురువుని నిందించడం కన్నా ముందు మన వైపు నుంచి ఎంతవరకు నిజాయితీగా ఉన్నామనేది పరిశీలించుకోవాలి. ముందు మనం చెక్ చేసుకో, గురువుని నిందించకూడదు. నిజానికి జరిగే ప్రతి తప్పిదం
నుండి మరింత జాగ్రత్త బుద్ధితో ముందుకు వెళ్ళటం ఉంటుందే కానీ వెనక వెళ్ళేది ఏమీ లేదు. శాస్త్రీయంగా అర్థం చేసుకుని గమనించాల్సిన సూక్ష్మ విషయం. మనం మూడో నేత్రం తెచ్చుకున్న తర్వాత మనకు మనమే ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అప్పుడు ఇతరులతో సంభాషణ కేవలం జ్ఞానం తీసుకోకుండా మారుతుంది. అయితే మన అంతరాత్మ ప్రబోధం నుండి పూర్తిగా మొదలయ్యే ఆచార సంఘర్షం అన్నది తప్పనిసరి. కాబట్టి రెగ్యులర్ లైఫ్ కౌన్సిలింగ్ లేదా ఆచార సాంగత్యం అనే ట్యాబ్లెట్ ఎప్పటికప్పుడు మన పరిస్థితిని తెలియజేసే క్రమంగా తర్వాత ప్రణాళికలు అందజేస్తుంది. నెక్స్ట్, వ్యాధులు. ఏంటి అసలు వ్యాధులు? రోగం శాపం కాదు, ఒక వరం. ప్రాపంచిక వ్యక్తికి రోగం వచ్చినప్పుడు నిరుత్సాహంగా, దీనంగా, బతుకుతూ భారంగా జీవిస్తాడు. అదే ఆత్మజ్ఞాని అయితే దాన్ని మంచి అవకాశం తీసుకొని దాన్ని రూపమాడటానికి సరిపడే ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా అవగాహన తెచ్చుకొని ఆచరణలో పెట్టి అనారోగ్యాన్ని తొలగించుకుంటాడు. బయట వ్యక్తికి ఆధ్యాత్మిక వ్యక్తికి తేడా ఇది. మనలోని మూల అజ్ఞానమే అనారోగ్యము. ఆత్మజ్ఞానం అవగాహన పూర్ణాత్మ స్థాయి తనను తాను పెంపొందించుకునే ప్రయత్నమే జీవితం. ఇదే మాంసం పిండం మంత్రపిండం అవటం అంటే శిక్ష రూపంగా శిక్షణ ఇచ్చేది. అనారోగ్యం ఒక్కొక్క రోగం ఒక్కొక్క రూపంలో మనకు ఆత్మ విద్యను అందివ్వటానికి అన్ని రకాలుగా ఏర్పడుద్ది. మన దేహం అన్నది కోటాను కోట్ల అణువులు సముదాయం. అంటే కోటాను కోట్ల గురువులు మన దేహంలో ఉన్నారనేది సత్యం. అందుకే మన దేహాన్ని దేవాలయంతో పోస్తాం. ఎన్నో ఇటుకలు అమర్చి మట్టితో దేవాలయం ఉంది, అందులో భగవంతుడు ఉన్నాడు. మనకు అనారోగ్యం వచ్చిన తొలి రోజుల్లో ఉన్న చోటనే ఉండి ఎక్కువగా ధ్యానం చేయాలి. సమయం చిక్కినప్పుడల్లా 10 నిమిషాలు దొరికితే 10 నిమిషాలు ధ్యానం చేయాలి. ఇలా ఒక 40 రోజులు చేసినట్టయితే రోగం ఎందుకు వచ్చింది, దీని నుండి నేనేం నేర్చుకోవాలన్న జిజ్ఞాస తీవ్రంగా పెరిగి సీనియర్ మాస్టర్ని కలవటం, ఎందరో ఆధ్యాత్మిక శాస్త్ర పుస్తకాలు చదవటం, రకరకాల ఆత్మవిజ్ఞాన విషయాల్లో కూడిన ప్రవచనాలు వినటం ద్వారా ఆయా రోగం యొక్క జ్ఞానాన్ని పొందే అవకాశం. ఉదాహరణకు కళ్ళకు గనక సమస్య అనారోగ్యం అయితే ప్రత్యక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానం పొందలేకపోవటం అనేది మనం చూస్తే దాని నుండి ఏం నేర్చుకోవాలి? కంటికైతే ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అంటే నోరు ముక్కు ఇవన్నిటికి వచ్చేది పరోక్ష జ్ఞానం అనేది అదొక కాన్సెప్ట్ అన్న అవగాహన కోల్పోతే కళ్ళు సమస్యగా స్థూలంగా ఇవ్వటం తీసుకోవటం అన్న విషయాన్ని అవగాహన లోపించట. అదే చేతులు సమస్య తెలుసుకోవాలంటే నోటి సమస్య సరికాని మాటలు, సరికాని తిండి వెంటనే మనం మౌనం పాటించడం, శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవటం, ఫలాహారం, ఒకే శ్వాసాహారం ఇలా చేయటం ద్వారా సమస్య పడలేదు. కాబట్టి రోగం ఏంటి? శాపం కాదు, ఒక వరం అన్నది మనకు అర్థమయ్యి ఉంటే మిగిలింది ఆచరించటమే. రోగం రావటానికి తానెలా కారకుడో రోగం పోగొట్టడం కూడా తన చేతుల్లో ఉంది అన్న జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. వ్యాధి రూపంగా బాధపడే వాళ్ళంతా వాళ్ళలో ఉన్న డాక్టర్ని మేలుకొలిపి అందరూ డాక్టర్లు సైంటిస్టులు కావాలి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అన్నారు. మళ్ళీ జ్ఞానార్థి దగ్ధ కర్మాణం అన్నారు. అంటే మనం చేసిన పాపాలే మన రోగాలు. మన ఆత్మజ్ఞాన అవగాహన పెంచుకోవడంతోనే అనారోగ్యాలు తగ్గుతాయన్నది అవగతమవుతుంది. రోగం అనేది మన శరీరానికి వచ్చిన ఒక అతిథి వంటిది అని స్వామి యోగానంద గారు తెలిపిన వ్యాఖ్యలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అతిథిగా గౌరవించి తిష్ట వేస్తే, ఎదురు ప్రశ్న వేస్తే ఎందుకు వచ్చిందో చెప్పి వెళ్ళిపోతుంది. అతిథిగా ఉంచుకుంటావా పంపిస్తావా? ఆయన సారాంశం కాబట్టి నేర్చుకోవటానికి తెలుసుకోవటానికి అనారోగ్యం ఒక అపూర్వపు అవకాశం అన్నారు. మూల చైతన్య స్థితిలో అవగాహన పెంచుకోవటం ద్వారా కర్మలు తొలగి తద్వారా వ్యాధులు నయమవుతాయి. కాబట్టి అజ్ఞానమే అనారోగ్యము, ఆత్మజ్ఞానమే ఆనందము. స్వస్థతో కూడిన సంపూర్ణ ఆనంద స్థితిని ఈ రోగం అనే గురువు ద్వారా పొందుతాం. ఇలా పైన తెలిపిన 7 రకాల అనుభవాలు నిజానికి ఒక డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు మన నుండి తెలుసుకునే విషయాలు దగ్గర నుండి ఏం చేస్తారు? రక్త పరీక్షలు, స్కానింగ్ వరకు ఏవైతే ఒక పద్ధతిగా నిక్కచ్చిగా ఉన్నాయో అదే మాదిరిగా ఈ అనుభవాలు ఆత్మస్థితిని, బుద్ధిస్థితిని, ఆధ్యాత్మిక బుద్ధికి సంపూర్ణంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. వాళ్ళకి ఎట్లా చూపిస్తాయో ఇక్కడ కూడా అట్లా చూపిస్తాయి. ఇవి అర్థం చేసుకొని ఆధ్యాత్మిక బుద్ధి స్థాయిలో అశాస్త్రీయంగా ఉన్న చోట మార్పులు చేర్పులు చేసినట్టయితే వెంటనే అనారోగ్యం నుండి శారీరక, మానసిక, సాంఘిక ఆత్మలు రావచ్చు. అంతేకాకుండా
ఈ పరిజ్ఞానం తదుపరి జీవిత కాలానికి ఆనందమయంగా జీవించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మాస్టర్స్ ఈరోజు చెప్పాల్సింది. దాదాపు 21 మంది ఉన్నారు. ఒక్కళ్ళు వీడియో ఓపెన్ చేసుకున్నారు. అసలు ఏమి చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎందుకు డిసీజ్ వస్తాయి అనేది కూడా ఆ, మీకు చెప్పకూడదు అనిపిస్తుంది. అసలు కారణాలు చెప్పకూడదు అనిపిస్తుంది. ఎందుకు చెప్పటం? మీకు అంత శ్రద్ధ లేదేమో దాని మీద. ఏదో శ్రవణుల్లాగా వస్తే ఎట్లా?